కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పాత బస్టాండ్ వరకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పత్తికొండ అసెంబ్లీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు పేరు ప్రకటించిన సందర్భంగా వెల్దుర్తి మండల అధ్యక్షులు టి బలరాం గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం రోజు వెల్దుర్తి పాత బస్టాండ్లో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు. అలాగే తెలుగు తల్లి అంబేద్కర్ వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు గుంటుపల్లి వెంకటరాముడు, వీరభద్రుడు, రామచంద్ర నాయుడు, ఎర్రబజ్జారు, జెడ్పీటీసీ ఐజయ్య, గోపాల్ గౌడ్, మెకానిక్ నారాయణ, కలుగొట్ల రామకృష్ణ, చెరుకులపాడు రామాంజనేయులు, పార్వతయ్య, సుదేపల్లి రామచంద్రుడు, మోహన్ రెడ్డి, మంగంపల్లి శ్రీను, నర్సాపురం ధనుంజయ గౌడు, రామల్లకోట శశి, ముస్లిం మైన్హట్టి, ఉస్మాన్ బాషా, ముల్లా బషీర్, ఇబ్రహీం, రాఘవేంద్ర గౌడ్, ఐటీడీపీ సూరి, ఆటో కృష్ణ, సురేష్ ప్రసాద్, మహేష్ చందు, రామాంజీ తదితరులు పాల్గొన్నారు. మొన్న చేసి ఏం కాదు మంచి పాట ఉంది. పోయినాడు తమ్ముడు శేఖర్ పోయినాడు దండగల వాళ్ళకి జరదండ ఆడ ఈ మళ్ళా తీసుకురలే ఫోటో